స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప తగ్గేదేలే అంటే పుష్ప 2 అసలు తగ్గేదేలే అంటున్నారు. అల్లు అర్జున్ పుష్పతో తన బ్రాండ్ క్రియేట్ చేశారు. పుష్ప 2 ప్రమోషన్స్ బుకింగ్స్ చూస్తేనే నేషనల్ లెవెల్లో బన్నీ ఓ బ్రాండ్ అయ్యాడని అర్థమవుతోంది. ఇక నేటి నుంచి పుష్ప గాడు థియేటర్లకు వచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని చోట్ల హౌస్ఫుల్ అయ్యాయి. టికెట్ బుక్ చేద్దామనుకుంటే దొరకని పరిస్థితి ఏర్పడింది. 12,500 స్క్రీన్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయినా చాలామందికి టికెట్లు మార్కడం దొరకలేదన్న విషయం తెలిసిందే. పుష్ప 2 ప్రీలీజ్ బిజినెస్ చూస్తే చాలామంది నోరెళ్ళబెట్టారు. ఇండస్ట్రీ మొత్తం అవాకై పుష్ప గాడి వైపు చూసింది. ప్రీలీజ్ బిజినెస్తోనే 1000 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ స్టార్లను సైతం భయపెట్టేశాడు పుష్ప. ఇక ఇప్పుడు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తోనే 100 కోట్లు రాబట్టి అందరూ తన కిందే అని మరోసారి పుష్ప గాడు చాటి చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 ప్రీమియర్ షోకి పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్, అఖీరా ఒకే సినిమా థియేటర్కి వెళ్ళనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ గారు సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కాల్ చేసిన విషయం విదితమే.